ఇప్పుడు స్టేజ్ పైన నవ్వే చెప్పారు. థ్యాంక్స్ ఫర్ ఆల్ ది బ్యూటిఫుల్ వర్డ్స్. ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళందరికీ కూడా గత ఐ థింక్ ఫ్యూ వీక్స్ ఐ కాన్స్టెంట్లీ బీన్ ప్రమోటింగ్ అండ్ ఐఎమ్ మిమ్మల్ని ప్రతిరోజు చూస్తున్నందుకు థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్ హియర్ వన్స్ అగైన్. నేను 2004 నాకు 12 ఏళ్ళు ఒక సినిమా చూశాను. నేను ఇండస్ట్రీకి వచ్చి ఇప్పుడు 12 ఏళ్ళు అయింది. ఒక సినిమా చేశాను. అప్పటికి ఇప్పటికి అప్పుడు వెంకీ ఇప్పుడు ఈ సినిమా అయి ఇలాగే ఉన్నా. అస్సలు చెక్కు చెరలేదు. ఎలా సార్ నాకు కూడా రేపు అవసరం పడుతుందేమో. బట్ నిజంగా ఐఎమ్ రియలీ హ్యాపీ మీతో వర్క్. నేను ఎప్పుడు కూడా మొన్న కూడా ఇంటర్వ్యూ చెప్పాను. నాకు ఇప్పటికీ కూడా నిద్రలో కూడా గుర్తొచ్చేది ఒకటి, సోలోని నీకు గురుజీ హ్యూజ్ ఫ్యాన్. నిజంగా నాకు చాలా ఇప్పటికీ మీతో పనిచేసే అవకాశం దొరికినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ శేఖర్ చంద్రతో లేదు అంటే కాదు, మేమిద్దరం కలిసి ఎన్ని సినిమాలు చేసాము లేకపోతే ఎన్ని సినిమాలు చేయబోతున్నాం అని చెప్తే హోప్ఫుల్లీ అది థ్యాంక్స్ అలాట్ అని. ఆర్ఆర్ మాత్రం నిజంగా నేను ఇవాళ పొద్దున్న నేను నా సినిమాలు ఇప్పుడు థియేటర్లోకి అంటే రిలీజ్ అయిన తర్వాత థియేటర్లోకి చూడడానికి భయపడతాను. అంటే దీని టెన్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ధైర్యం చేసే వాళ్ళు పొద్దున్న వెళ్ళాను. చంపేసాడు అది ఆర్ఆర్ మాత్రం. మనం ఎప్పుడు కూడా మా స్టూడియోలోనే ప్రసాద్ ఆఫీస్ని చూడటం తప్ప థియేటర్లో కిల్డ్ ఇట్. కెమెరా మైక్ ముందు చెప్పాలి కాబట్టి అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను కూడా బాగుంటాను అనిపించాలో చూపించాను. థ్యాంక్ యూ. అండ్ ప్రీమియర్స్ చేసాం. ప్రీమియర్స్ చాలా ఎంజాయ్ చేశారు అందరూ కూడా, చూసిన వాళ్ళందరూ కూడా. థియేటర్స్లో కూడా చూసిన వాళ్ళందరూ మేము థియేటర్స్కి వెళ్ళాం. మార్నింగ్ షోకి వెళ్ళాము, ఆర్టీసీ క్రాస్ రోడ్స్కి, తర్వాత మల్టీప్లెక్స్లు కూడా వెళ్ళాము. చూసిన వాళ్ళందరూ విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ నా సినిమా నేను థియేటర్కి అంటే విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు జనాలు అంత ఎంజాయ్ చేయడం చూసి చాలా రోజులు ఏంటంటే ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. మా ప్రొడ్యూసర్ మాధవి గారు ఒక మంచి సినిమా చేయాలని ఒక తపన, మా కథ మీద ఉన్న నమ్మకం, మా డైరెక్టర్ పడ్డ కష్టం, ఈ సినిమాకి ఏది కావాలంటే అది ఎలాగైనా తెచ్చి పెట్టాలి అని మా గోవింద్ గారు ఆయన భుజం మీద తీసుకున్న భారం, ఇవన్నీ కలిసి నాకు దొరికిన అదృష్టం పాసినర్ సినిమా. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా. మీ అందరికీ కూడా ఇప్పటిదాకా ఆల్రెడీ చూసిన వాళ్ళందరికీ, చూసి సినిమా ఎంజాయ్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇట్. రేపు పొద్దున్న థియేటర్లో చూడబోయి ఎంజాయ్ చేయబోయే వాళ్ళందరికీ కూడా అడ్వాన్స్గానే థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక 2 గంటలు ఫ్యామిలీతోని ఫ్రెండ్స్తోని ఎవరితోనే సరే హాయిగా కడుపబ్బా నవ్వుకొని ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఒక 2 గంటలు థియేటర్లో మన సినిమాకి అవకాశం చూడండి. ఖచ్చితంగా ఉన్న డిసప్పాయింట్ ఇదే చేయాలి. ఇది ప్లీజ్ గో వాచ్ పాన్స్ థియేటర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్.